ఏయ్, ఆకలి అవుతుందండి. లంచ్ ఈరోజు ఏంటిది మన స్పెషలా? స్పెషలే ఈరోజు. రోజు స్పెషలే. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు మాది మధ్యాహ్నం లంచ్ అండి. సొరకాయ, మునక్కాయ, క్యారెట్ పప్పు అండి. సాంబార్ చేసుకుందాము. అండ్ అంచుకు కొబ్బరి పచ్చడ. కొబ్బరి పచ్చడ అంచుకు సూపర్ ఉంటది. చేసుకుందామండి. రండి. కటింగ్ తొందరగా కానివ్వండి. చేస్తున్నా కదా, ఇది మునక్కాయ కోసి సొరకాయ కోసి పప్పు అయితే ఉడకబెట్టి పెట్టేసిన. చేసుకుందాం, దెబ్బ చేసుకుంటే అయిపోతుంది. కట్ కాగానే ఇంకా స్టార్ట్. సగం సగం వేద్దాం, సగం తర్వాత చేసుకుందాం. ఓకే, ఎక్కువ అవుతుంది. మేము ఇద్దరమే కదా, అందుకే కొంచెమే చేస్తాం. గెస్ట్లు వస్తారు ఎవరైనా? గెస్టులు వస్తారు. గెస్టులు పత్రిక వస్తారు. చుట్టాలు, మా ఇంటికి చుట్టాలు వస్తారండి. పెళ్లి పత్రిక 10 తారీఖు, ఆగస్టు 10 తారీఖు పెళ్లి ఉన్నది. ఓకే, చుట్టాలు వస్తారు. వాళ్ళు వచ్చే వరకు వంట ప్రిపేర్ చేసి పెడదామని. ఓకే, అట్లా చెప్పు. సొరకాయ కోసేసి కోసినామంటే అయిపోయింది. ఇక క్రాస్ కోసుకోవాలి, మంచి షో వస్తుంది. బగారిచ్చుడే. బగారిచ్చుడే. ఓకే, అయిపోయింది. పప్పు చేసుకుందాం రండి. ఓకే అండి, పప్పు రెడీ అవుతుందా? అవుతుంది, రెడీ అయిపోయింది. కడాయిలో నూనె పోసిన, వేడి అవుతుంది. ఓకే, బగారి చేసుకుందాం. రైట్. ఫాస్ట్ అవుతుందా? ఫాస్ట్ అవుతుంది. రైట్. ఇదండి ఆవాలు కరేసుకుందాం. ఓకే, చిట్టపట్టలు ఆడుతుంది. ఆవాలు కరేసుకున్నాక చిట్టపట్ట కొన్ని ఎల్లిగడ్డలు వేసుకున్నాం. ఎల్లిగడ్డలు వేసుకున్నాక కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఎండుమిరపకాయ, ఎల్లిగడ్డలు నల్లగా కావాలి. ఎల్లిగడ్డలు నల్లగా అయితేనే పప్పు అనేది టేస్ట్ వస్తుందండి. కొంచెం ఎల్లిగడ్డలు నల్ల పడితే కొంచెం బ్రౌనిష్ గోల్డ్ కలర్ రావాలి ఎల్లిగడ్డలు. కొంచెం ఇంగు వేసుకుందాం. కొంచెం ఇంగు. ఎల్లిగడ్డలు ఇవ్వండి. ఎల్లిగడ్డలు ఈ కలర్ వస్తాయి కదా, పప్పు బగరిచినాం అనుకో ఎక్కడున్నా స్మెల్ పోతుంది. అది పప్పు బగరిస్తారు కదా అని నేను వాసన వస్తుంది, గమ వాసన వస్తుంది ఎల్లిగడ్డ. ఎవరి ఇంట్లో బగరిచ్చినా ఎల్లిగడ్డతో పప్పు బగరిస్తే ఉట్టిగా గుర్తుపట్టవచ్చు మనం. ఇదండి, ఇవి వేసుకుందాం. ఏంటి ఇవి? మునక్కాయలు. ఎల్లిగడ్డతో వీళ్ళు పప్పు చేసుకుంటారు కదా అని ఇంట్లో గుర్తుపట్టవచ్చు మనకు. ఇక క్యారెట్, సొరకాయ. సగం సొరకాయ మీరు చూడు ఎంత అయిందో. ఇదండి, ఉప్పు వేద్దాం. 2 స్పూన్లు ఉప్పు వేసుకుందాం. కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకుందాం. కొంచెమే, 1 స్పూన్. ఇది చిన్న స్పూన్. కొంచెం నూనెలో మగ్గాలండి. ఇది మగ్గితే మూత పెట్టేద్దాము. మగ్గుతే గిట అప్పుడు పప్పు పోసుకోవచ్చు. ఇదండి, ఇదైతే పక్కకు ఉడుకుతుంది సొరకాయ. ఇక పప్పులో నేను టమాటా, పచ్చిమిరపకాయలు వేసి ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాం. ఇది అది ఉడికే వరకు మనం రుబ్బుకుందాం. సన్నగా మెత్తగా రుబ్బుకుంటే దాంట్లో వేసేయచ్చు. రెడీ ఉంటుంది. పప్పు ఉడకబెట్టేసుకోవాలి. ఫస్ట్ 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు వేసి ఉడకబెట్టేసేయాలి. చూడు ఎంత మెత్తగా అయింది. చింతపండు నానబెట్టిన మనకి ఎంత పులుపు కావాలో అంత, కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత ఏదైనా. మంచిగా కొంచెం నూనెలో మగ్గుతుంది కదా, నూనెలో మగ్గితేనే మనకు ఇవన్నీ టేస్ట్ ఉంటాయి. మునక్కాయలు, క్యారెట్ అవన్నీ ఎమ్మడి నీళ్ళు పోసి పక్క పడతాయి. ఇప్పుడు మగ్గింది కదా, కొంచెం నీళ్ళు పోసుకున్నాం. ఉడకాలి, కొంచెం ఉడకాలి. కొన్ని నీళ్ళు పోసుకుంటే మునిగేంత వరకు నీళ్ళు పోసుకుంటే మనము ఈ పప్పు రుబ్బే వరకు ఇది అవుతుంది. పప్పు రుబ్బుడు అయితే అయిపోయింది. ఇట్లా చింతపండు పిసుకుందాం. కొంచెం మనకి ఎంత పులుపు కావాలో అంత చింతపండు పిసికి వేసుకుందాం. అది ఉడికే వరకు ఇక్కడ చింతపండు పిసికి ఇలా పప్పు రెడీ పెట్టేసుకుందాం. అవి ఉడికినాక ఈ పప్పు అందులో పోసేయాలి. ఈ పప్పు ఇది కూరగాయలు ఉడికే వరకు పప్పు మనం చింతపండు పోసి రెడీగా పెట్టుకుందాం.
ఓ కొబ్బరి పచ్చడి భలే ఉంటుందండి టేస్ట్. టేస్ట్ పప్పు అంచుకు చాలా బాగుంటది. ఓహో. ఇది మనం ఫ్రిడ్జ్ లోకి తీసినప్పుడు గట్టిగా ఉంటది కదా, ఆ. కొంచెం నీళ్ళలో నానబెట్టాలి. ఇవి ఎంత మెత్తగా ఇవి. అచ్చా మెత్తగా స్పాంజ్. ఇట్లా ఎంత మెత్తగా తినే. అప్పుడు హార్డ్ ఉండే. అప్పుడు హార్డ్ ఉండే, కొయ్యనికే రాదు ఫ్రిడ్జ్ లోకి తీయంగానే. అందుకే నేను కొంచెంసేపు నీళ్ళలో కడిగి నీళ్ళలో నానబెట్టాలి. ఓకే. ఈ సన్నగా కోసుకున్నాం. ఇవి ఇట్లా సన్నగా కోసుకోవాలి. ఇవి మంచిగా వస్తుంది. ఓకే. నీళ్ళలో నానబెడితే ఇంత మెత్తగా అవుతుంది అన్న. మంచిగా నీట్గా వస్తుంది. కొన్ని ఎల్లిగడ్డలు వేసుకుందామండి. ఓహో, పచ్చళ్ళనా? పచ్చడి ఇది పుట్టినే వస్తాయి దంచితే. ఇట్లా వచ్చేస్తాయి, పొట్టు తీయాల్సిన అవసరం. ఇక ఇట్లా నొట్టిగా వచ్చేస్తాయి. పొట్టు తీయాలంటే గోరు నొప్పి అవుతుంది కదా, ఇట్లా ఒక పప్పు గుత్తితో కొడితే ఇట్లా ఉట్టిన వచ్చేస్తాయి. ఇగో ఒక 4 ఎల్లిగడ్డ. ఓకే, రైట్. కొంచెం జీలకర్ర, 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఓకే. కొంచెం కారం. కారం కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేస్తే టేస్ట్ పోతుంది. అచ్చా. పప్పు అంచుకైతే చాలా బాగుంటుంది అండి ఇది. అప్పటి వరకు ఇది ఉడుకుతుందా? కూరగాయలు. 1 స్పూన్ కారం. అచ్చా. మిక్సీ పట్టుకుందాం. రైట్. ఉప్పు వేద్దాం. ఉప్పు ఇంపార్టెంట్. కొంచెమే చూసి వేసుకోండి, ఉప్పు కొంచెమే. ఇది మిక్సీ పట్టుకుందాం. ఇది ఉడికిందా లేదా చూద్దాం. ఇదండి ఎంత మంచిగా చూడు. ఇది ఒక దాంట్లో ఇది మెదుగా కొన్ని నీళ్ళు పోసుకోవాలండి. కొన్ని నీళ్ళు పోసుకొని రుబ్బుకోవాలి, అట్లయితేనే మంచిగా ఉంటుంది. ఇది లేకుంటే పొడి కాదనమాట. ఇంట్లో తీసేసుకోవాలి కొంచెం మన ఇది మెదిగేటట్టు అంతే. దీనికి పోపు ఉండదు, ఏముండదు. పోపు లేదు. ఇక పప్పు అంచుకు పెట్టుకొని తినడం ఇది. పప్పు అంచుకు కొబ్బరి పచ్చడి చాలా హెల్త్కి మంచిది కదా. చాలా లేదు ఇక అది వేరే, పచ్చిమిరపకాయలతో చేసేది వేరే. ఇది మామూలుగా ఇట్లా అంచుకు పెట్టుకుంటాం పప్పు అంచుకి. ఇదండి పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ. ఇదండి దోశలకు కానీ ఇడ్లీలకు కానీ పప్పు అంచుకు చాలా టేస్ట్ ఉంటుంది పచ్చి కొబ్బరి పచ్చడి. ఉప్పు చూస్తాను. ఉప్పు చూస్తా. పచ్చి కొబ్బరి పచ్చడి అండి. కొంచెం స్పూన్తో చూద్దాం. సూపర్, అదిరిపోయింది. మీరు చేసుకోండి, తిని తీసుకోండి. కమ్మగా ఇడ్లీ దోశకు పప్పు అంచుకు ఇంకా మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని తినండి. నచ్చితే గిట్ట లైక్ చేయండి. ఓకే. ఉడికినాయా లేదా చూద్దాము. ఓకే, ఉడికిపోయినాయి. ఉడికిపోయిందా? రైట్. ఇక ఉడికిపోయినాయి. సొరకాయ ఉడికిపోయింది. ఈ పప్పు అనేది ఇలా పోసేద్దాం. ఇక సాంబారా? ఇప్పుడు సాంబార్ పొడి వేసేసుకున్నాను. కొంచెం సాంబార్ పొడి వేసుకున్నాను. స్పూన్ అంతా సాంబార్ పొడి పోద్దాం. ఓకే. ఇంట్లోనే రెడీ చేసుకున్న సాంబార్ పొడి 1 స్పూన్ వేసుకున్నాను. హోమ్ మేడ్. ఉప్పు చూస్తా. ఉప్పు వేద్దాం కొంచెం. ఓకే. చూద్దాం. ఉప్పు వేసాను. సాంబార్ పొడి వేయగానే ఎంత మంచి వాసన వస్తుంది, గుమగుమలాడిపోతుంది. కొబ్బరి పచ్చడి, సాంబార్, ఓకే, సొరకాయ అదిరిపోయింది. సూపర్ అండి. సాంబార్ రెడీ. సాంబార్ రెడీ. ఇదండి ఎంత మంచిగా చూడు, కలర్ఫుల్ అయిపోయింది. పప్పు వేడివేడి అన్నము కొంచెం నెయ్యి వేసుకొని కొబ్బరి పచ్చడి పెట్టుకొని తినాలి, సూపర్ ఉంటుంది. చూపి సాంబార్ రెడీ. సాంబార్ రెడీ. వెరీ నైస్, కలర్ఫుల్ వచ్చింది, చూస్తేనే తినబుద్ధి అయితే. ఇది మసలంగానే కొంచెం కొత్తిమీర వేసి దింపేయాలి. ఓకే. పప్పు రెడీయా? రెడీ. గుమ్మగుమ్మలాడిపోతుంది. సాంబార్, మునక్కాయ, సొరకాయ, క్యారెట్ సాంబార్ అండి. సూపర్ అయింది. ఇది కొబ్బరి పచ్చడి. కాంబినేషన్. ఈ కొబ్బరి పచ్చడి ఎంత బలం తెలుసు కదా. పచ్చి కొబ్బరి పచ్చడి ఆరోగ్యానికి కానీ ఎంత మంచిది అంటే అంత మంచిది. ఇట్లా కొత్తిమీర వేసేద్దాం. ఫైనల్ అయిపోయింది.
కొత్తిమీర కొత్తిమీర వేసి ఇక దింపేయడమే. అంతేనా? ఆ, స్టవ్ కట్టేస్తాం. ఆ. చలో తిందాం. ఓకే, టేస్ట్ చూస్తా. చూడు ఉప్పు కలిసిందా? బా, ఓ అదిరిపోయింది. సూపర్. తిరిపోయి స్టవ్ కట్టేద్దాము. సాంబారు కొబ్బరి పచ్చడి కాంబినేషన్ చేసుకొని తిని కామెంట్ పెట్టండి. ఓకే, ఇట్లాంటి మంచి మంచి వంటలతో మీ ముంగడికి వస్తాను. బాయ్.